గారి మీద మనకున్నటువంటి ప్రేమ, అసలైన గిరిజనులు కాపాడేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మనం నమ్ముతున్నాం. అందువల్లే ఈ రోజు అరకు వ్యాలీ అంతా కూడా పస్తుమయమైంది మీ అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది. నా అన్న లోకేష్ అన్న చేసినప్పుడు పాదయాత్ర ముగింపు సభ ఎలాగుందో, ఈ రోజు రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ఈరోజు మొదటిగా ఇక్కడ నుంచే మొదలు పెడుతున్నాం, అరకువేల్ నుంచే మొదలు పెడుతున్నాం అనే విధంగా ఈ రోజు అరకువేల్లో ఈ సభ ఉందని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మన ప్రియతమ నాయకుడు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతి కొద్ది సమయంలో మన మధ్యకి రాబోతున్నారు. కాబట్టి మన అందరం కూడా ఈరోజు ఈ సభని విజయవంతం చేసుకోవడానికి ఇచ్చినటువంటి అరకు వ్యాలీ, ఎస్కోట, పాడేరు ప్రజానికాన్ని అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక్క నినాదం చెప్పుకుందామా తమ్ముడు? చెప్దామా? రెడీయా? రెడీయా? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వినపడట్లేదు తమ్ముడు, నాకు వినపడట్లేదు, నాకు వినపడట్లేదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మన జనసేన పవన్ కళ్యాణ్ గారు మనం ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు మనతో పాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి నేను అండగా ఉంటాను, ఈ వైసీపీ నాయకుల్ని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టేంత వరకు మేము మీకోసం తోడుకుంటామని చెప్పారు. తెలుగుదేశం అరకు వ్యాలీ తెలుగుదేశం, పాడేరు తెలుగుదేశం, అరకు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున జనసేన పార్టీ నాయకులకి మా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎక్కడైతే పాడేరు నుంచి, సీలేరు నుంచి, జీమాడుగుల నుంచి, అదే విధంగా రంపచోడవరం నుంచి, ఇటువైపు అరకు నియోజకవర్గం అంతా నుంచి, ఏస్కోట నుంచి వచ్చినటువంటి మీ ప్రజలందరినీ చూస్తుంటే ఈ రోజు డయాస్ మీద ఉన్న నాయకులందరూ ఏమంటున్నారు తెలుసా తమ్ముడు? ఏమంటున్నారు తెలుసా? ఇది నిజంగానే అరకు వ్యాలీ లేకపోతే ఆర్కే బీచా అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి? ఇది అరకు వ్యాలీ లేకపోతే ఆర్కే బీచా? ఏం చెప్పాలి అన్నా? ఇది అరకు వ్యాలీ. గిరిజన ప్రజల్లో ఈ రోజు మార్పు వచ్చింది. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాంతాన్ని మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా చట్టాలను మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా మా ఉద్యోగాలు కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? జీవో నెంబర్ 3 కావాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి తమ్ముడు. కావాలా జీవో నెంబర్ 3? కావాలా వద్దా? కావాలా వద్దా? ఉద్యోగాలు కావాలా వద్దా? పిల్లలకి చదువులు కావాలా వద్దా? కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి. జీవో నెంబర్ 3 కావాలంటే, మన ఖనిజ సంపదని మనం కాపాడుకోవాలంటే, మన బాక్సైట్ ని మనం కాపాడుకోవాలంటే, మన లేటరైట్ ని మనం కాపాడుకోవాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా మనం కాపాడుకోవాలంటే ఇక్కడ వైసీపీని అంతటిని కూడా వెనక పంపించాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? అయితే అందరు చెప్పండి, బాయ్ బాయ్ వైసీపీ. చెప్పాలి గట్టిగా, బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈరోజు మన రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి అవసరం లేదు వీళ్ళకి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమం అవసరం లేదు వీళ్ళకి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మానవ ప్రాణాలతో సంబంధం లేదు వీళ్ళకి. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ మాత్రం కావాలి తమ్ముడు. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద రోడ్డు వేస్తున్నారో. మన మారుమూల ప్రాంతాల్లో రోడ్డు వేసాడా వైసీపీ వాడు? వేసాడా తమ్ముడు రోడ్డు వైసీపీ వాడు? లేదు. తాగునీరు ఇచ్చాడా వైసీపీ వాడు? లేదు. కానీ ఇంత పెద్ద రోడ్డు వేసి కేవలం బాక్సైట్ ని తవ్వుకెళ్ళిపోయినటువంటి ఒక కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు గిరిజన జాతి, ఆదివాసీ జాతి అంతా కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉందా లేదా? మీ అందరికీ ఒకటి చెప్తున్నాం, మన జీవో నెంబర్ 3 అయినా, మన 1/70 చట్టమైనా, లేకపోతే మన పిల్లలకి బెస్ట్ అవైలబుల్ సీట్లు అయినా, లేకపోతే మన ఖనిజ సంపద అయినా, లేకపోతే మనకు ఉన్నటువంటి హక్కులైనా, చట్టాలైనా, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే తప్పితే కాదే మనందరినీ కూడా ఎవరు కాపాడలేరు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన దోచుకు వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి, దుర్మార్గ ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తగోదరు ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని అతి త్వరలో ఇంటికి పంపించేటువంటి సమయం ఆసనమైందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పుడు మన మాజీ మంత్రి గారు
మన మాజీ మంత్రి గారు మణికుమార్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రా కదలిరే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద పెద్దలు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు మరి వ్యవస్థాపక అధ్యక్షులు స్థాపించినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులందరూ కూడా మనుగడ సాధించాలి అన్న ఒక ఆలోచనతో ప్రత్యేకించి మరి మారుమూల ప్రాంతాలకి రహదారి సౌకర్యం అయితే, మంచినీరు సౌకర్యం కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, హాస్టల్స్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా మనం తెలుగుదేశం పార్టీ అండతో ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాము. కానీ ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల గతంలో మనం మరి తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి సైకో ఎవరైతే